అజరుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవద్దని బీజేపీ వాళ్ళు లేఖ రాశారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ అజరుద్దీన్ దేశం ఔన్నత్యం పెంచిన వ్యక్తి. ఈ నిర్ణయాన్ని స్వాగతించకుండా లేఖ రాయడం దురదృష్టకరం. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్కు సహకరించడంతోనే 8 సీట్లు గెలుచుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే అజరుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవద్దని బీజేపీ అంటోంది అని ఆరోపించారు. ఈ దేశానికి ప్రపంచ పటం మీద గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ నివాసి, హైదరాబాద్ బిడ్డ శ్రీ మహమ్మద్ అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నేను వారు ప్రత్యేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్కి ప్రత్యేకంగా ఒక లేఖ రాసి అజరుద్దీన్ గారిని రాష్ట్ర క్యాబినెట్లోకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ప్రభుత్వంలోకి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అని పత్రికల ద్వారా తెలిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.